హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ శివ అప్డేట్స్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా పాపం ప్రతాప్. నటుడిగా తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకుని వరుసగా మంచి రోల్స్తో మెప్పిస్తున్న మన తిరువీర్ హీరోగా పాయల్ రాధాకృష్ణ హీరోయిన్గా వచ్చిన ఈ సింపుల్ విలేజ్ డ్రామా ఆడియన్స్ని ఏ మేరకు నిరాశపరిచిందో ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూద్దాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. స్టోరీ విషయానికి వస్తే, ఆర్థికంగా బాగా సెటిల్ అయిన ప్రతాప్ అంటే మన తిరువీర్ తన తండ్రికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా తను ప్రేమించిన బుజ్జమ్మను పెళ్లి చేసుకుంటాడు. అంతా సూపర్గా సాగుతోంది అనుకునే టైంలో ప్రతాప్కి నిద్రలో వచ్చే ఒక వింత ఆరోగ్య సమస్య వల్ల బుజ్జమ్మ అతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. అసలు ప్రతాప్కు ఉన్న ఆ భయంకరమైన సమస్య ఏంటి, హీరోయిన్ ఎందుకు వెళ్ళిపోయింది, వాళ్ళిద్దరూ మళ్ళీ కలిశారా లేదా అనేది ఈ సినిమా మెయిన్ స్టోరీ. ప్లస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్లో తిరువీర్ యాక్టింగ్, ఆ అమాయకత్వం, బాడీ లాంగ్వేజ్ సినిమాకే ప్లస్ పాయింట్. ఎలాంటి రోల్ ఇచ్చినా అందులో ఒదిగిపోవడం తిరువీర్కి అలవాటే. ఈ సినిమాలో కూడా ప్రతాప్ క్యారెక్టర్లో బాగా సెట్ అయ్యాడు. ఇక హీరో తండ్రిగా అజయ్ ఘోష్ గారు అదరగొట్టేశారు. కొడుకు మీద ఆయన చూపిచ్చే ఫ్రస్ట్రేషన్, ఫస్ట్ హాఫ్లో వచ్చే ఆయన కామెడీ టైమింగ్ ఆడియన్స్ని నవ్విస్తాయి. అక్కడక్కడా వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా పర్వాలేదు అనిపిస్తాయి. మైనస్ పాయింట్స్: సినిమా స్టార్టింగ్లో హీరో సమస్య ఏంటనేది మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేసినా ఆ రీజన్ తెలిసాక అసలు లాజిక్ ఏమాత్రం లేదనిపిస్తుంది. హీరోయిన్ ఆ విషయాన్ని ఎందుకు దాచింది అనేదానికి సరైన కన్విన్సింగ్ రీజన్ డైరెక్టర్ చూపించలేకపోయాడు. డైరెక్టర్ సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ మీద బాగా ఫోకస్ చేసినా స్టోరీలో ఉన్న లాజిక్ లోపం వల్ల అవి ఆడియన్స్కి అస్సలు కనెక్ట్ కాలేదు. హీరోయిన్ పాయల్ నటన బాగున్నా క్యారెక్టర్ని ఇంకా స్ట్రాంగ్గా డిజైన్ చేయాల్సింది. అలాగే ఫస్ట్ హాఫ్లో నవ్వించిన అజయ్ ఘోష్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్కొచ్చేసరికి చాలా వింతగా చిరాకు తెప్పించేలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం సాగదీసిన ఫీలింగ్ వస్తుంది. విశ్వేశ్వర్ కెమెరా వర్క్ చాలా ప్లెజెంట్గా ఉంది. విలేజ్ విజువల్స్ని స్క్రీన్ మీద చాలా నీట్గా చూపించారు. సురేష్ బొబ్బిలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే అనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ స్టోరీకి తగ్గట్టుగా ఉన్నాయి. డైరెక్టర్ ఎస్పీ దుర్గా నగేష్ ఒక మంచి స్టోరీ లైన్ తీసుకున్నా దాన్ని కన్విన్సింగ్గా చెప్పడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఫైనల్ వర్డిక్ట్: పాపం ప్రతాప్ సినిమాలో తిరువీర్ మరియు అజయ్ ఘోష్ల నటన. ఫస్ట్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్లో లాజిక్ లేని స్టోరీ, విపరీతమైన లాగ్ వల్ల ఆడియన్స్కు బాగా బోర్ కొడుతుంది. ఎటువంటి అంచనాలు లేకుండా వెళితే తప్ప ఈ సినిమా మెప్పించడం కష్టం. మరి మీరు ఈ సినిమా చూసుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.